అంటే యాక్చువల్గా నిన్న ఉదయానికైతే ఇక్కడ వాటర్ లేదంట, రోడ్డు అంతా చిమ్మేసి అంతా జరిగింది, మళ్ళీ బీచెస్ వల్ల వచ్చింది. అయితే దానికే ముఖ్యమంత్రి గారు నన్ను పోయి చూడమన్నారు. పోయి చూసి ఇంకా కావాల్సిన ఎక్స్ట్రా బోట్లు పెట్టి తిరిగి ఎవరైతే ప్రెగ్నెంట్ ఉంటే వాళ్ళు బయటకు తీసుకురండి ఆ విధంగా ఆదేశించారు. దానికి వచ్చి నేను చూశాను. ఇప్పుడు పోయి మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫర్దర్గా ఇంకా ఏమైనా యాక్షన్ చేయాలి వాళ్ళ రాత్రికి చేస్తాం. అయితే రేపు ఉదయం నుంచి మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం తగ్గుముఖం పడుతుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఉదయం వరకు కొద్దిగా అందరూ భరించమని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. నేను నైట్ ఇవాళ మార్నింగ్ అయితే వద్దు అంటే 3 లక్షలు, ఎందుకంటే పంపించిన ఫుడ్ అంతా వెనక్కి వచ్చింది, 3 లక్షలు చేసాం. అయితే ఇప్పుడు ఇలా వర్షం నీళ్ళు వచ్చినందువల్ల కొన్ని ప్రాంతాల నుంచి మాకు ఒక 200 ప్యాకెట్లు కావాలా, 300 ప్యాకెట్లు కావాలన్నారు. ఇప్పుడే కలెక్టర్ చెప్పాం, ఇవాళ నైట్ మరొక 1 లక్ష పెంచండి, ఇవాళ రేపు అని చెప్పాం. ఈ విధంగా ఈరోజు ఎంతైతే కావాలో దానికి 2-3 రెట్లు, ఎందుకంటే హెలికాప్టర్ నుంచి వస్తున్నారు, మిద్ది మీద పడుతున్నాయి, కొందరు తీసుకోవటంలా, డోస్ తీసుకునే వస్తున్నాయి, కొందరు తీసుకోవట్లా, కొంత వేస్ట్ అవుతుందని ఉద్దేశం చేసి ఆ విధంగా ఇక్కడ ముమ్మరంగా కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది, సహాయ చర్యలు. అయితే కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఈరోజు కూడా ఇక్కడ ఈ ఏరియాలో ఉండేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని కాదంటలేదు. కానీ ఇటువంటి జరిగినప్పుడు అందరూ సహకరించారు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులు అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు చేశారు. కాబట్టి వీలైనంత తొందరలో ఎవరికైతే డ్యామేజ్ జరిగినాయో, ఇళ్లలో ఎన్నో డ్యామేజ్ జరిగినాయి, వాటికి కూడా ఏం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. త్వరలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. సో చాలా వరకు కాలనీ లోపటి వరకు ఫుడ్ అందట్లేదు, పాల ప్యాకెట్లు కానీ డాటాకు సంబంధించిన వరద వల్ల ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడ్డారు. అయితే ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు స్పందించి అధికారులని, మంత్రులని, అందరినీ, ప్రజాప్రతినిధులందరినీ యాక్చువల్గా మొబిలైజ్ చేసి సహాయ చర్యలు ముమ్మరం చేయడం వల్ల ఈరోజు ప్రాణ నష్టాన్ని మినిమైజ్ చేయగలిగారు. ఆ రోజు ఫస్ట్ నేనే యాక్చువల్గా 1వ తేదీ ఉదయం మార్నింగ్ 8 గంటలకు ఇక్కడ వచ్చాను. ఇక్కడ నుంచి ఆ సెంటర్ దాకా నడిచిపోతే కేవలం 1 అడుగే నీళ్ళు ఉన్నాయి 8 గంటలప్పుడు. మళ్ళా నేను కొన్ని ఏరియాలు తిరిగి మళ్ళీ ఇక్కడికి 9:30కి వచ్చాను. 1.5 అవర్స్. 1.5 అవర్లో మళ్ళీ ఇక్కడ పోతే నడుము రోజు గడిచాను. అప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి చెప్పా, ఇలా ఉంది సార్ పరిస్థితి, పెరిగిపోతాను. వెంటనే ముఖ్యమంత్రి గారు క్షణాల మీద ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి పరిస్థితి చూసి వెంటనే మొత్తం నీళ్లు పోయిన దాకా నేను కలెక్టరేట్లోనే ఉండి మానిటరింగ్ చేస్తాను. అందరు అధికారులని, మంత్రులని అందరినీ రమ్మని చెప్పి 32 డివిజన్లకు అలాట్ చేసి ఈరోజు చేయడం జరిగింది. 32 డివిజన్లలో 26 డివిజన్లలో వాటర్ లేదు. ఇప్పుడు 32 డివిజన్లకు ఎఫెక్ట్ అయింది. అందులో 26 లేదు, కేవలం ఒక 6 డివిజన్లో ఉంది. అందులో మేజర్గా ఉండేది ఈ డివిజన్లో ఉంది. ఎందుకుందంటే ఇక్కడ ఫస్ట్ 3 గంటలు పడ్డాయి, పూడ్చారు. తర్వాత మళ్ళీ 3 గంటలు పడ్డాయి. అంతేకాకుండా కాలువలో ఫ్లో 6000 క్యూసెక్లు రావటం, 3 గంటలు పట్టడం, ఆ వాటర్ రావడంతో మళ్ళీ నిన్న ఉదయం నుంచి యాక్చువల్గా వాటర్ వచ్చింది. అయితే ఆ 3 గంటలు 2 గంటలు పూర్తి చేశారు. మరొక గంటని కూడా దాదాపు 50% పైన పూర్తి చేశారు. ఇవాళ రాత్రికి అది కూడా పూర్తి చేస్తారు. అది పూర్తి చేస్తే ఇంకా వాటర్ పెద్ద రాదు, ఎందుకంటే 15,500 క్యూసెక్లే ఉన్నాయి. నిన్న ఉదయం 6000 క్యూసెక్లు ఉన్నది. ఇప్పుడు కాలువలో 1500. అయితే గండ్ల వల్ల ఆల్రెడీ వాటరు పొలాల్లోకి వచ్చే నీరు, ఆ నీరంతా పోవాలి. ఆ నీరంతా పోవడానికి రేపు ఈవినింగ్ దాకా పడుతుంది. రేపు ఉదయం నుంచి యాక్చువల్గా ఈ వాటర్ ఫ్లో తగ్గి రేపు ఈవినింగ్కి మేజర్ తగ్గొచ్చని ఎస్టిమేట్ చేస్తున్నాం. అయితే ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని, ఎక్కడైతే వాటర్ క్లీన్ అయిపోయిందో శానిటేషన్ చేయమన్నారు. 10,000 మంది ఎంప్లాయీస్ని పెట్టి శానిటేషన్ చేస్తున్నారు. 10,000 ఒకరిద్దరు కాదు. అయితే ఆ 26 డివిజన్లు అయితే అట్లా దాదాపు అయిపోయింది. నేను తిరిగి వచ్చాను. ఇప్పుడే 32 డివిజన్ పోయి చాలా చక్కగా చేశారు, చాలా చక్కగా ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా వాటర్ తగ్గిపోయిన తర్వాత వాటర్ తగ్గిన 12 గంటలు పూర్తి చేస్తారు. 12 గంటల్లోనే బ్లీచింగ్ చేస్తారు, ఫాగింగ్ చేస్తారు. ఆ విధంగా మున్సిపల్ అధికారులకు ఆదేశించాము. అయితే ఎవరు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే వాటర్ ఉందో వాళ్ళందరికీ ఫుడ్ ఇవ్వమంటున్నారు. వాటర్ పోయిన దగ్గర వాళ్ళకి సరుకులు అంటే 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కెర, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల ఉల్లగడ్డలు, 1 లీటర్ పామాయిల్. అంతేకాకుండా చిన్నపిల్లల కోసంగా వాళ్ళు కూడా ఉంటారని వాళ్ళకి 6 బిస్కెట్ ప్యాకెట్లు, ఒక 6 ఆపిల్, ఒక 3 నూడిల్ ప్యాకెట్స్, అదేవిధంగా పాలు 2 లీటర్లు ఇవ్వమని ఆదేశించారు. అవి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఎక్కడైతే నీళ్లు లేవో అక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా బహుశా నేను అనుకోవటం ఎల్లుండి ఈవినింగ్కి నీళ్లు ఉండకపోవచ్చు.
నీళ్లు బాగానే ఇక్కడ కూడా చేస్తాం. అయితే 3,20,000 ఇల్లు ఉండేది. 3,20,000 జనాభా ఇక్కడ ఉండేది. మొత్తం ఈ ఎఫెక్ట్ అయింది. 3,20,000 జనాభా అయితే మేము ఫుడ్ మొన్న 12 లక్షలు ఇచ్చారు. 12 లక్షలు, 8 లక్షల పాలు, 8 లక్షల బిస్కెట్లు, 10 లక్షల వాటర్. ఇంకా చాలదంటే నిన్న 30 లక్షల వాటర్ చేశారు. మొన్న ఈవినింగ్ సార్ ఫుడ్ వద్దు, ఫుడ్ తగ్గించేయండి అంటే